హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక హార్వెస్ట్ చేద్దాము. అండ్ ఇవాళ కొన్ని కొత్త వెరైటీస్ యాడ్ అవుతాయి. ఫర్ ద ఫస్ట్ టైం కూడా కోస్తాము. ఏమేమి వస్తాయో చూద్దాం. ఓకే. అండ్ ఇవి బోల్డ్ భలే గుత్తులుగా పోస్తున్నాయి. బట్ ఈ సీజన్లో మనకి పురుగులు వస్తాయి అన్నమాట. ఇది తినేయటానికి ఎగురుతూ ఉంటాయి బ్లాక్ కలర్లో. బీటిల్స్, ఒక రకమైన బీటిల్స్. ఈ సీజన్లో మనకి ఏం పువ్వు కనపడతాయి అంటే ఇంచుమించుగా అన్ని వెజిటేబుల్స్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తినేస్తాయి. ఆ బ్లూమ్స్ అన్నీ కూడా తినేస్తాయి అన్నమాట. సో నేను వచ్చే టైంకి దీనికి ఒక 5-6 ఉన్నాయి. మందులు ఏమి కొట్టము. అండ్ ఆ బీటిల్స్ మీద అంత పెద్దగా కూడా ఏమీ పని చేయవండి. లైక్ ఒకవేళ వర్షమో లేకపోతే వాటర్ ఏమైనా స్ప్రింకిల్ చేసినప్పుడు అవి పోతుంది. ఓకే. బట్ చాలా బాగా పోస్తున్నాయి. బోల్డ్ అంత మొగ్గు ఉంది. ఇదిగో ఇలాగుందంటే మొత్తం అంతా పువ్వు అంతా తినేస్తున్నాయి. అండ్ ఇది బాగా పెరుగుతుందండి. చూసారు కదా, క్లైంబింగ్ రోజ్. ఇదొక కలరు, ఇదొక కలరు, ఇది పింక్. ఇది కూడా చాలా బాగుంది. కట్ చేసి పట్టుకెళ్ళి వేజ్లో పెట్టుకుంటా. ఓకే. సో ఓకే, స్టార్ట్ చేసేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. పందిర్ దోసకాయలు రెడీ అయినాయండి. ఇదిగో మన ఫస్ట్ పందిర్ దోసకాయ. ఇది యాక్చువల్గా పగిలిపోతే మంచి వాసన వచ్చి, ముగ్గిన వాసన చక్కగా లైట్ పింక్ కలర్లో ఇలా పగిలిపించుకుంటుంది ఇలాగా. సో ఇది ఆల్మోస్ట్ డన్. కోసేద్దాం. ఓకే. ఈ మన సీడ్సే అండి, లాస్ట్ టైం మన సీడ్సే. ఎంత బాగుందో. అండ్ ఇది కూడా ఇంచుమించు అయినట్టే. ఇది కోసేస్తాను, ఎందుకంటే మళ్ళీ వారానికి ఉండవు. ఏదో ఒకటి తినటమో లేకపోతే వేస్ట్ అయిపోవటం అవుతాయి. సో ఇది కూడా కోసేద్దాం. ఇలా బయట పెడితే అవి ముగ్గిపోతాయండి. బుడ్డ ఆనపకాయలు ఉన్నాయి. మళ్ళీ వారానికి ఇదిగో చిన్న కాయలు కనబడుతున్నాయా? చిన్న కాయలు ఉన్నాయండి. ఓకే. ఇది నాకు వదలబుద్ధి అవట్లేదు. ఒక కాయ కోస్తాను. ఇదిగో ఇంకో కాయ. ఇది కూడా కోసేస్తాను, కూర అవ్వదు కదా. ఇంకా పెరుగుతాయి యాక్చువల్గా, బట్ ఇది పాలు పోసి ఉంటే ఎంత బాగుంటుందో. ఓకే. ఇది యాక్చువల్లీ పెద్దవి అవుతాయి, బట్ స్టిల్ ఇంత లేతకాయలు మనకు బయట దొరకవు కాబట్టి కోసేద్దాం. ఇవి లాస్ట్ వీక్ మనం జుకినీ సీడ్లింగ్స్ పెట్టాం కదా, ఇలాగ మల్చ్ చేసి. ఇవ్వండి ఈ సైజువి అన్నీ, ఇంచుమించుగా అన్నీ బతికినాయి. ఇది బేర్పాదు. ఓకే. ఇదిగోండి కాకరి అంటాం కదా, సో అది. ఇంకోటి ఉంది కానీ పుచ్చిపోయింది, అదే తినేసినాయి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు బళ్ళ మీద బోళ్ళు అమ్ముతున్నారు. ఏంటో అర్థం అవ్వలేదు ముందు. వైజాగ్లో తక్కువ అండి ఇవి దొరకటం మాకు. ఓకే. సో మన క్యూకుంబర్స్ అలాగే ఫ్రెష్గా తినాలి. ఇంకొంచెం లావు అవుతాయి. దొండపాదులు మొన్న ప్రవీణ్ వచ్చినప్పుడు తెచ్చాడు కదా, అదిగోండి కాయలు స్టార్ట్ అయినాయి. జస్ట్ ఇప్పుడే అలా స్టార్ట్ అయినాయి. నాకు టెర్రస్ మీద కొంచెం వస్తున్నాయండి.
సో ఇలాగా మనం చెట్లన్నీ కాయలతో నిండిపోతే అసలు ఎంత వచ్చేటప్పుడు ఎండగా ఉంది ఈశ్రోమ్ అనుకుని చాలా వేడిగా ఉందో నీరసంగా ఉందో అలాగ వస్తాము రెడీ అవ్వాలా ఇప్పుడు వీడియో తీయాలా అని. బట్ వన్స్ ఇలా రాగానే ఇన్ని కనపడిపోయినాయి అంటే బోల్డంత ఎనర్జీ వచ్చేస్తుందన్నమాట. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇదే స్టార్టింగ్. ఓకే, లాంగ్ బీన్స్ అండి. కింద తోటకూర ఉన్నాయి, జాగ్రత్తగా కోసుకోవాలి. కొంచెం ఎఫిడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ తగులుతున్నాయి. బూడిద జల్లితే సరిపోద్ది. లక్ష్మి బూడిద ఉంది కదా మనం తెచ్చింది, ఇక్కడ జల్లుదాం, గుర్తుంచుకో. వీటికి పడుతున్నాయి. ఎక్కడో కనపండి, ఈ కాళ్ళలో ఇవో అర్థం అట్లా. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి లాంగ్ బీన్స్. వంకాయలకు వద్దాం. ఇంకొంచెం ఆయిలింగ్ చేయాలి. ఇదిగోండి మన టూల్స్ని కూడా జాగ్రత్తగా మనం అప్పుడప్పుడు మెయింటెనెన్స్ అవసరం ఉంటాయి, వీటికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది బీసిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె వేసాను. ఓకే, ఇప్పుడు ఫ్రీ అవుతుంది. అండ్ వర్షాకాలం లేకపోతే ఎప్పుడన్నా తడిగా ఉన్నప్పుడు వైప్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఎప్పుడన్నా ఇలా నూనెతో కొంచెం ఫ్రీగా అయ్యేటట్టు కొంచెం ఇలా చేసుకుంటే కూడా మనకి ఎక్కువ రోజులు మన్నుతాయండి. అది అలా స్టిఫ్ అయిపోయినప్పుడు మనం ఇంకా బలవంతంగా వాటిని యూజ్ చేసినా కూడా స్ప్రింగ్లో లేకపోతే ఇవో ఊడిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ గార్డెనింగ్ టూల్స్ కూడా ఒక మెయింటెనెన్స్ అనేది కూడా అవసరం. అండ్ నేను చాలా ఆ విషయంలో చాలా బ్యాక్వర్డ్ అని అనాలి. ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తాను, పైన కూడాను ఇక్కడ అలాగే వదిలేస్తాను. లేకపోతే ఒక్కోసారి మర్చిపోతాను, ఇంకా అదేంటో ధ్యాస ఉండదు. నేనైతే మాత్రం 100కి ఒక 20 మార్కులు వేసుకుంటాను ఆ విషయంలో. బట్ ఇవి చాలా ఫెయిత్ఫుల్ అని చెప్పాలి, నాకు ఎప్పుడు ఇబ్బంది అయితే కలగవు. చాన్నాళ్ళ నుంచి వాడుతున్నాను. ఇవన్నీ కూడా పాతవే. ఓకే, వంకాయలు వాళ్ళ పర్వాలేదండి, నాట్ బ్యాడ్. ఒక్కోసారి అయితే అవి కూడా రావు కదా. తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. ఇంకా చిన్న ఉన్నాయి కానీ కొయ్యలా, ఎందుకంటే సరిపోతాయి. ఒకవేళ ఉన్నా మనం వీటి విత్తనాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని. ఓకే, తెల్ల వంకాయలు కూడా కోద్దాం. ఇవి ఫ్రైలకి బాగుంటున్నాయండి. వంకాయ ఫ్రైకి మధ్యలో మనకి కండు ఉండదు కదా, త్వరగా ఏగిపోతున్నాయి, టేస్ట్ బాగుంటున్నాయి.
ఇవి కూడా పెరుగుతాయి, మళ్ళీ వారానికి ముదిరిపోతున్నాయి కొద్దిసేపు. కాయలు కూడా బాగానే వచ్చినాయి. డబుల్ బీన్స్ అండి, ఇవి ఎండిపోయినాయి. టెర్రస్ మీద కూడా చాలా వాలంటరీ మొక్కలు వచ్చేసినాయి అన్నమాట, విత్తనాలు. ఇప్పుడు ఈ పగిలిపోతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇంచుమించు త్రూ అవుట్ ద ఇయర్ కాసినట్టు మనకి వింటర్ నుంచి కాస్తూనే ఉన్నాయండి. కాకపోతే అవి అక్కడో మొక్క కదా, మనం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. తెలియకుండా చాలా కాయలు చూసారా, సౌండ్లు వస్తున్నాయి, ఎండు అన్నమాట. ఈ పప్పు అయితే బోల్డ్ పప్పు కలెక్ట్ చేస్తున్నాను. ముందు ఇయర్ నేను సీడ్స్ కోసం అన్నట్టు వదిలేసాను, కానీ ఈసారి కొంచెం నానబెట్టుకుని మనం రెసిపీలు చేసుకోవచ్చు. ఇది వేరే కలర్ కాకరకాయలు ఉంటాయండి. వండిపోయినాయి. ఇది మనం ట్రీట్ చేసాం కదండి, కన్నం పడిందని. ఆ ఇన్సెక్ట్ని మనం బయట తీసేసినాక మళ్ళీ ఇంకా ఏమీ కనపడలేదు అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ సేఫ్గానే ఉంది మొక్క. తెలియకుండా ఎన్ని కాకరకాయలు వచ్చినాయి. ఈ చామంతి మొక్కలు వదిలేసాం లాస్ట్ సీజన్లో. చిన్న స్టెమ్ కట్టింగ్స్ అంటే ఆ మొక్కల్లానే చిన్న చిన్నవి తెప్పించామన్నమాట, తీసుకొచ్చేసాం. కానీ ఒక కాపు అంటే ఒక పూత అయిపోయినాక ఇంకా సీజన్ అయిపోయింది. కాకపోతే మిగిలినవి అవన్నీ మధ్యలో తీస్తాం, అక్కడ ఉన్నవి. ఇవి తీయబుద్ది అవ్వాల, చిన్న మొక్కలుగా ఉన్నాయని. ఎంత బాగా వచ్చేసినాయో చూడండి. సో ఈ చిన్న మొక్కే కదా వదిలేసాం, ఇంకెలాగా నెక్స్ట్ సీజన్ మళ్ళీ పెట్టుకోవాలి కదా. మళ్ళీ పూత వచ్చింది కానీ పెద్ద అంటే ఫ్లవరింగ్ అయితే రాదు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. బట్ ఉంచేసాం, మళ్ళీ కట్టింగ్స్ అయ్యి కొత్త మొక్కలు పెట్టుకోవాలంటే మొక్కలు కావాలి కదా అని. ఓకే, కాకపోతే ఇంత ఎండల్లో ఇంత బాగా చిగుర్లు అవి వస్తాయని అనుకోలే, చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి లేతగానే ఉన్నాయి ఇవాళ. ఇక్కడ లాంగ్ బీన్స్ చూసుకోలేదు, ఇక్కడ ఉన్నాయి మొక్కలు. ఇది చూడండి ఎంత పొడవు ఉందో, కాకపోతే తినేసినాయి, గింజలు అయితే లేవు. ఓకే, బెండకాయలు కొద్దాం. స్టార్ బెండ, ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇవి మనం సీడ్స్గా ఉంచితే సీడ్స్ వరకు రావట్లా. లాస్ట్ వీక్ ముదిరిపోయినాయి అని సీడ్స్ కోసం వదిలాం కదా, ఇవ్వండి కుళ్ళిపోయినాయి. గింజ అయితే బాగా తయారైంది, కానీ
ఈ పనికి రావచ్చు, అందుకే నేను ఓపెన్ చేసేస్తున్నాను. కొంచెం ఎండినాక పెట్టుకోవటం, లేకపోతే అలా జల్లేసినా వచ్చేస్తాయి. కాకపోతే వాటికి మనం కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి మొక్కల్ని. ఓకే, ఇవి ఆరనిద్దాం, తీస్తాను. ఇది తినేసినాయి అండి. ఇవి యాక్చువల్గా మా బెండకాయలు ఫామ్లో మనకి ఉంచని చిలుకలు చాలా ఇష్టంగా తింటాయి, ఉడతలు కూడా. ఇగో ఇవి 2 ముదిరినవి, కానీ మరి విత్తనాలు ఉంటాయి ఉండవు. ఉల్లిపాయలు కూడా ఇంచుమించు రెడీ అయిపోయినాయండి. ఇక్కడ చిన్న ప్యాచ్ ఉంది, ఇంకొక మడి అక్కడ ఉంది. సో ఈ చిన్నదాంతో మొదలు పెడదాము. ఇందులో ఇవి వడిలిపోయినాయి, ఇంకా చాలా వేసాం ఇందులో. వడిలిపోయినాయి. బాగానే వచ్చినాయి, కొన్ని బాగా వచ్చినాయి, కొన్ని పర్వాలేదు. ఈ సైజ్ అయితే సాటిస్ఫాక్టరీనండి. ఇది చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, చూసారా? పైకి నేల ముట్టుకుంటే వచ్చేస్తున్నాయి. రెడీ అయిపోయినాయి కదా. గడ్డి కూడా పెరిగిపోయిందండి. తీయించాం, మధ్యలో తీయించాం. గెత్తం కూడా ఒకసారి మధ్యలో సీజన్ మధ్యలో వేయించాం. ఇవి పెరగలేదు, కొన్ని నీడలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా నీడ ఉన్నవి పెరగలేదు. ఆయిల్ లూజ్ చేసి గెత్తం వేసాము. మధ్యలో ఒకసారి ఫర్టిలైజ్ చేసాము. ఇవన్నీ నీడ వచ్చేసింది, చూసారు? లాస్ట్ ఇయర్ కూడా నీడలో ఉన్నాయి, సైజు రాలేదు. మనం డెడికేటెడ్గా ఒక మడిలాగా వేసుకున్నాం అనుకోండి, దానికి నీళ్ళు కానీ అవన్నీ సరిపోతాయి. బట్ స్పేస్ చిన్నది అవ్వటం వల్ల అన్ని రకాలు ఇందులో చాలా వేసాం, చూసారా? పాదులు పెట్టాము, బెండకాయలు ఉన్నాయి, టమాటా మొక్కలు ఉన్నాయి. సో అన్ని రకాలు పెంచడం వల్ల మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్లు ఉండవు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నీడ షేడ్లో ఉన్నాయా, ఎండలో ఉన్నాయి, సైజు పెద్దవి పెరిగినాయి. అండ్ ఈసారి ఇలా ముట్టుకుంటే భలే వచ్చేస్తుందండి. రెడీ అయిపోయినాయి. ఈ హెడ్స్ వీక్ అయిపోయినాయి కదా. ఇదో మరీ లావా పెద్ద సైజు కాకపోయినా ఇవన్నీ మీడియం సైజ్ అండి. ఐఎమ్ హ్యాపీ. ఇలా ఇలా జస్ట్ ఇలా ముట్టుకుంటే వచ్చేస్తున్నాయి. గార్డెనింగ్ అంటేనే బోల్డ్ వర్కౌట్ అండి. మనం తెలియకుండా ఎన్ని పనులు చేస్తాము అండ్ ఎక్కడెక్కడ దూరుతున్నామో నాకే అర్థం అవట్లే. ఓకే, మీడియం సైజు ఇంకా ఉన్నాయి ఇటువైపు.
ఓకే. సో ఆల్మోస్ట్ ఈ చిన్న ముక్క నుండి బాగానే వచ్చినట్లు లెక్క. ఈ చిన్న ముక్క వేసాం కదా, ఇంకా ఉన్నాయి. మనం మధ్య మధ్యలో పేషెన్స్ లేక బెండకాయలు, టమాటా మొక్కలు ఇంకేవో పాదులు పెట్టాము. ఓకే. ఇటువైపు ఉన్నాయన్నీ బాగా పెరిగినాయండి సైజు. అటు నీళ్ళలో వేసినాయన్నీ కొంచెం సైజు తక్కువ వచ్చినాయి. ఓకే. ఇంకో పెద్ద మడి ఉంది, అవి ఎన్ని వస్తున్నాయో చూద్దాం. ఇంకోండి ఆయాసం వస్తుంది. ఇక్కడ కూడా షేడ్ ఉన్నాయి చూడండి, పెద్ద తయారవ్వలేదు. నీళ్ళలో ఉన్నాయి, తయారవ్వలేదు. ఇవి ముట్టుకుంటే చక్కగా వచ్చేస్తున్నాయి. తెల్లుల్లిపాయ ఇది పెరగలేదు అసలు. కందండి, కంద ఉండిపోయి ఉంటాయి, పెరగలేదు. ఈ కాడ పచ్చిగా ఉన్నవి కింద తయారవ్వలేదు, ఇలా ఎండిపోయినాయి, అయిపోయినట్టుమాట. నీడలో ఉన్నాయి, రాలేదండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టినప్పుడు కొంచెం ఖాళీ అని ఉంటే అసలు ఇంక ఇలాగ ఏం సంబంధం లేకుండా డైరెక్ట్ ఎండలో ఉండే ప్లేస్లో పెడితే అన్నీ ఒకటే సైజులో పెద్ద వస్తాయి అని అర్థమవుతుంది. ఇది సెకండ్ ఇయర్ కాబట్టి ఇట్స్ ప్రూవ్డ్ మాట. కొంచెం ఎండ సన్లైట్ కూడా సైజ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇగో ఈ షేడ్లో ఉన్నాయి అస్సలు. ఇది పెద్ద పెరగల. పందిరి దోసకాయలు. ఈ ఎండ ఇటువైపు ఈ మొక్క అంతా బాగానే పెరిగినాయి. ఆ లోపల చూడండి చెట్లు, ఎన్ని చెట్లు ఉన్నాయో. ఆ చెట్లు అప్పుడు మేము పెట్టినప్పుడు మొత్తం కొమ్మలన్నీ కొట్టేసి పెట్టాము. 3 నెలలు అయిపోయింది కదా, కొంచెం ఈ బల్బు తయారయ్యే టైంకి అవి కూడా పెరిగిపోయి క్యానోపీ అంతాను కొమ్మలు అవి నీడొచ్చేసింది అన్నమాట. ఓకే, ఒకటి ఉంది. ఇది ముగ్గిపోయింది కలర్, ఇంకొంచెం పగిలే వరకు అంటే మనం ఉండం కదా. ఓకే, ఇదిగోండి ముందువన్నీ బాగానే వచ్చినాయి సైజులు. ఓకే, సో చాలా ఈజీ టు గ్రో అండి.
ఒకటి మనం సాయిల్ మరి ఎక్కువ తడి నీరు కావాలి, లేకుండా కూడా ఉండకూడదు, ఎక్కువ తడి అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే దుంప కుళ్ళిపోద్ది. అండ్ ఎస్పెషలీ ఈ వడిలిపోయే టైంకి మనం నీళ్ళు తగ్గించుకోవాలండి. ఓకే, ఎందుకంటే నిల్వ ఎక్కువ ఉండాలంటే. మనకి ఇక్కడ ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి మనం వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని మామూలుగా వాటరింగ్ చేస్తాము. బట్ డెడికేటెడ్గా ఒక ప్యాచ్ చేసుకుని దీన్ని శ్రద్ధగా మనం చూసుకుంటూ ఉంటే ఫర్ షూర్ మన ఇంట్లో కూడా చక్కగా మంచి సైజు ఉన్న ఉల్లిపాయలను పెంచుకోవచ్చు. 3-4 నెలలే. ఇది వింటర్ క్రాప్. మనం జూన్లో కూడా ఒక బ్యాచ్ పెట్టుకోవచ్చు. తర్వాత అదే చెప్తున్నాను కదా, 4 మంత్స్ అప్రాక్సిమేట్గా 3 to 4 months పడుతుంది ఈ పెరగటానికి. అంటే జూన్లో పెట్టుకోవచ్చు వర్షాలు పడినప్పుడు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, మళ్ళీ అక్టోబర్లో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుని నవంబర్, డిసెంబర్, జనవరి అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ అంటే యాక్చువల్గా మనం పంటలు వేసేవాళ్ళు అంటే రవి, ఖరీఫ్ అలా వేస్తారు కదా. సో దాని ప్రకారం సీడ్స్ తెచ్చుకుని పెట్టుకుంటాం, ఏ సీజన్కి ఏ సూటబుల్ వెరైటీ అది. బట్ ఇవి మనం బయట తెచ్చుకున్న విత్తనాలో లేకపోతే ఇలాంటి నారు దొరికినప్పుడు, ఉల్లి నారు తెచ్చుకున్నప్పుడు ఇంచుమించు మనం సమ్మర్ వచ్చే ముందు వరకు 2 times 3 times వేసుకోవచ్చండి. అంటే మనం కొంచెంగా పెంచుకుంటాం కాబట్టి మరి మనకి చిన్న సైజు వచ్చినా లాస్ ఏమి ఉండదు. బట్ ఓన్ గ్రోన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా ఇది అయిపోతున్నప్పటికి మళ్ళీ సీడ్లింగ్స్ రెడీ చేసుకుని ఒక సీజన్ అయ్యేటప్పటికి అలాగా 2 to 3 times బిఫోర్ సమ్మర్, జూన్ నుంచి మళ్ళీ ఇప్పుడు మనకు ఏప్రిల్ వచ్చేసింది, మార్చ్ ఏప్రిల్ లోపల మళ్ళీ 2-3 times పెంచుకోవచ్చు అని అనిపిస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. అండ్ మీరు మీ గ్రోయింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. ఓకే, అండ్ దిస్ ఇయర్ ఆల్సో ఐఎమ్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ ఆనియన్ హార్వెస్ట్ అండి. ఓకే, బట్ డెడికేటెడ్గా మనం సంవత్సరం అంతా బయట ఇవి కూడా కొనుక్కోకుండా పండించాలంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉండాలి. ఇది కూడా పెంచుతున్నామన్న సంతోషమే తప్పితే ఈ మనకి ఎన్నాళ్ళు వస్తాయి లాస్ట్ టైం అని కోసం కదా ఒక 6-7 kgs అయినాయండి. ఇలాగే పెంచు. ఇవి కూడా అంతే, ఎండిపోయినాక మరీ ఉన్నంత ఉండవు కదా, సో మళ్ళీ 6-7 kgs అవుతాయి. హ్యాపీ అండి. కొత్తిమీర అండి, కొత్తిమీర కోద్దాం. లేతగా ఉంది ఇది. అదే రెండో బ్యాచ్ మాట ఇది. ఒకటి ఇలాగే చాలాసార్లు మనం కట్ చేసేసుకున్నాక ఇంకా అది అయిపోయింది. అంటే ఇంచుమించు 2 months పైనే హార్వెస్ట్ చేసాము. ఓకే, అది అయిపోతుంది అనగా ఇంకొకటి వేసుకున్నాము. ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం నీడ కూడా వస్తుంది, చెట్లు నీడ, అందుకని ఈ ప్లేస్లో వేసామాట. తోట అంటే కొత్తిమీరకి కొంచెం లో టెంపరేచర్స్ మనం వింటర్లో పెరుగుతాయి కదా, సో ఇప్పుడు సమ్మర్ అండ్ ఎండలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మరి డైరెక్ట్గా ఎండున్నా అంత బాగా పెరగవు, వడిలిపోతాయి త్వరగా. సో అందుకని ఈ అరటి చెట్ల నీడ కూడా మనకి కొంచెం సపోర్ట్ చేస్తుంది అన్నమాట. కదా ఈ మొత్తం మేము తర్వాత ఏరుకునేటప్పుడు బోల్డ్ గడ్డి, ఆకులు ఇవన్నీ, ఇది చాలా టైం పడుతుందండి ఇలా గడ్డి పెరిగినప్పుడు. ఓకే, సో చాలా ఫ్రెష్గా ఉంది. ఇవాళ ఎక్కువ కోసుకెళ్తాను. మామూలుగా అయితే సరిపోద్ది అనుకుంటాను, కానీ ఈ ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా, నెక్స్ట్ వీక్కి మనకి వడిలిపోతుందేమో అనిపిస్తుంది. గోంగూర లాస్ట్ వీక్ కూడా మధ్య మధ్యలో కొన్ని పీకాం కదా,
మళ్ళీ ఈ వారం కూడా కొన్ని పీకుదాం. మధ్య మధ్యలో 2 వేసి 3 వేసి అలాగా పీకితే బలం సరిపోయి అవి బాగా పెరుగుతాయి. అప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకుని కొన్నాళ్ళు కోసుకున్నాక అవి మరీ ముదిరిపోతున్నాయి, మళ్ళీ పువ్వు అది వచ్చేస్తుంది అనగా ఇంకో బ్యాచ్ రెడీ చేసుకో. ముదురు గోంగూర ఒక టేస్ట్ ఉంటుందండి, లేతది బాగుంటుంది, పప్పులోకి వాటిలోకి చాలా బాగుంటుంది. లేకపోతే మనం తాలింపు వేసుకుని మగ్గబెట్టుకుంటాం కదా పులుసులాగా, గోంగూర పులుసులాగా వాటికి బాగుంటుంది. ముద్దుర ఆకులు మాత్రం పచ్చళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట. పెసరపప్పు శనగపప్పు వేసుకుని కూడా కూర వండుతాం, వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఓకే, ఇవి సరిపోతాయి. తోటకూర అండి, ఎర్ర తోటకూర. ఇవి మొక్క ఉండేది ఇక్కడ, వాలంటరీ ప్లాంట్స్. దొండకాయ అక్కడ పెట్టామ్మా. ఇది ఈ కాడ తొందరగా మనకి చెట్టు ముదిరిపోతుంది అన్నమాట. ఈ వెరైటీ విత్తనం రెడ్గా భలే అందంగా ఉంటుంది, మొక్కలు చాలా లేతగా ఉన్నాయండి. పులుసుకో కాడలు కూరకి చాలా బాగుంటాయి లేతగా ఉన్నప్పుడే, ముదిరితే పనికిరావు. ఓకే, సో ఇవి మనకి ఫ్రీ, ఈ వాలంటరీ ప్లాంట్స్. చూడండి ఎంత బాగుందో, లేతగా, చాలా లేతగా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి తోటకూర మొక్కలు, లాస్ట్ వీక్ కూడా కోసాం కదా. ఈ అప్పుడు వేసిన మొక్కల్లో గింజలు కొన్ని లేట్గా జర్మినేట్ అయినాయి అన్నమాట. ఫ్రీ మొక్కలు, వీటికి వాల్యూ ఇంకా ఎక్కువ మాట, చాలా సంతోషం ఇస్తాయి. మనం విత్తనాలు పెట్టి పెంచిన వాటికన్నా పుట్టినే దొరికినాయి ఎంత ఆనందం వస్తుందో. సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్. ఇవాళ చాలా సాటిస్ఫాక్టరీ హార్వెస్టే, చాలా ఎక్కువ వెరైటీస్, అంటే రీసెంట్ డేస్ కన్నా చాలా ఎక్కువ వెరైటీస్ వచ్చినాయి. అండ్ అన్నీ కూడా చాలా వరకు ఫస్ట్ టైం కోసినవి. ఇవాళ ఏమేమి కోసామంటే ఉల్లిపాయలు ఈజ్ అ హైలైట్, ఉల్లిపాయల హార్వెస్ట్. ఇవి కూడా పెద్దవి వచ్చినాయి, చిన్నవి వచ్చినాయి, మీడియం సైజ్ కూడా వచ్చినాయి, నీడలో ఉన్నాయి, కొంచెం చిన్న సైజు వచ్చినాయి. అఫ్కోర్స్ మనకి తెలుసు, ఇంకో చాయిస్ లేక పెట్టేశాము. ఓకే, తర్వాత పందిరి దోసకాయలు అండి 3. ఆనపకాయలు యాక్చువల్లీ పెద్దవి అవుతాయి కానీ మళ్ళీ వారానికి నేను ముదిరిపోతాయని అండ్ సరిపోతుంది మాకు కూర అని కోసం. బొబ్బాస్కాయలు, మళ్ళీ స్టార్ ఫ్రూట్స్ మనకి సాంబార్లోకి వచ్చినాయి. వంకాయలు 2 రకాలు, వంకాయలు 2 రకాలు, తర్వాత లాంగ్ బీన్స్, కాకరకాయలు, గోంగూర, ఎర్ర తోటకూర, మామూలు తోటకూర, తర్వాత చక్కెర కేలీలు 4 హస్తాలే ఉన్నాయి దీనికి. వర్షం పడేటట్టు ఉంది, ఉరుములు కూడా ఉరుముతున్నాయి. శ్రీరామనవమికి మనకి చినుకులు పడతాయి కదా, సో అందుకని గబగబా కానిచ్చేస్తున్నాం. కాకరకాయలు వచ్చినాయి, కాకరకాయలు బాగానే వచ్చినాయి. దొండకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటోలు ఉన్నాయండి. ఓకే,
సో ఇవాళ చాలా రోజుల తర్వాత అంటే సమ్మర్లో కొన్ని ఎక్కువ వెరైటీసే వచ్చినాయి అని చెప్పాలి. ఓకే, వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. విషయాలు హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖీ.